వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఓ కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. మాజీ ముఖ్యమంత్రి DMK అధినేత MK స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. కొద్ది నిమిషాల పాటు స్టాలిన్తో విజయ్ భేటీ కావడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఏమి మాట్లాడుకున్నారనే విషయం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో స్టాలిన్ను విజయ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమని టీవీకే ప్రతినిధులు వెల్లడించారు. అయితే స్టాలిన్ చొరవతోనే విజయ్కు DMK మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్లడం మాత్రం తమిళనాడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన సమావేశమై విభజన హామీల్లో పెండింగు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అమరావతిలో మరిన్ని కేంద్ర సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు ప్రతిపాదనలు అందించినట్లు తెలిసింది. ఇక కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ తదితరులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు. పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేసేందుకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పెంచిన కాలువల సామర్థ్యానికి అనుగుణంగా నిధులు రీయింబర్స్ చేయడంతో పాటు తదుపరి పనుల కోసం సత్వరమే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడనంటూనే మోదీ రాజకీయం చేశారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ గుజరాత్కు చేసిన సాయం కంటే ఎక్కువ ఇస్తున్నామనడం విడ్డూరమన్నారు. నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా మోదీ మాట్లాడటం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని మోదీ రాజకీయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. 2.5 సంవత్సరాలుగా పలుమార్లు ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరడం జరిగింది. నిన్న అదే విషయాన్ని ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గుర్రు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం వెళ్ళినట్టు సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే
సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు 7వ ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్య కాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్పందించారు. ఈ వివాదంతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు బండి భగీరథ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన కోరారు. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. అదే ఏపీ మంత్రి నారా లోకేష్ సింగపూర్లో పర్యటించారు. ప్రవాసాంధ్రుల ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని తీసుకువచ్చినందుకు లోకేష్ను వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. అభివృద్ధి ప్రాజెక్టులో పెట్టుబడుల లక్ష్యంగా పలువురు ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. ఎంఐటీలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ భేటీలో లోకేష్ పాల్గొంటారు. సన్టెక్లో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సిఐసి సిఎఫ్ఓతో సమావేశమయ్యారు. డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. విజయవాడలోని అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠంలో హనుమాన్ మూలరూపకర్త దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయ జీర్ణోద్ధారణ పునఃప్రతిష్ఠ కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి స్వాములకు, ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఇద్దరు స్వాములతో పాటు ఈ హనుమాన్ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఒక కొత్త దేవాలయం నిర్మించిన, ఒక జీర్ణ దేవాలయ పునరుద్ధరణ జరిగిన తప్పకుండా జిఆర్ స్వామి వారు రావాల్సిందే అక్కడ. ఎందుకంటే నేను మా స్వగ్రామంలో కూడా చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినప్పుడు చిన్న జిఆర్ స్వామి గారి స్వహస్తాల మీదుగా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి దేశంలో, మన రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దేవాలయ పునఃప్రతిష్ఠ జరుగుతుందంటే
అక్కడ తప్పకుండా చిరంజీవి స్వామి వారు ఉంటారు. నిజంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి పర్వదినాన ఇద్దరు పీఠాధిపతులు, ఇద్దరు గురువుజీల సమక్షంలో ఆ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. చిరంజీవి స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజాన్ని ప్రేమించాలి, సమానత్వాన్ని పాటించాలనేటువంటి ఒక నినాదంతో పవిత్ర యజ్ఞాన్ని చిరంజీవి స్వామి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. హైదరాబాద్ లో వారు ప్రతిష్ఠించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దానికి నిలువెత్తు నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరగడం నిజంగా చాలా సంతోషం. దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి మా ప్రాంత సిద్దిపేటతో చాలా అవినాభావ అనుబంధం ఉంది. వారి దగ్గరికి వేలాది మంది మాల వేసుకోవడానికి మా ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు. దాన్ని గమనించిన దుర్గా ప్రసాద్ స్వామీజీ గారు గత 2 సంవత్సరాలుగా సిద్దిపేటకే వచ్చి స్వాములకు మాలాధారణ చేయించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. తమిళనాడులో విజయ్ గెలుస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు ఊహించలేకపోయారని, విజయ్ను అంచనా వేయడంలో కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని పార్టీలు విఫలమయ్యారని సిపిఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. ఓట్లు వస్తాయని చెప్పారే తప్ప అధికారంలోకి వచ్చేలా సీట్లు వస్తాయని ఎవరు ఊహించలేకపోయారన్నారు. రాజకీయాల్లో జెన్జీ కొత్త ట్రెండ్ సృష్టిస్తోందన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. తమిళనాడు ఏమైంది, డిఎంకే ఏఐటీ దాని మీద ఉన్నది తప్ప అసలు టీవీకి ఎవరికి ధ్యాస లేదు. ఫోర్కాస్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఎవరు టీవీ కోసం ఎవరు చెప్పలే. పొలిటికల్ పార్టీస్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్. అతన్ని అసెస్ చేయలేకపోయారు. ఏదో ఓట్లు వస్తాయని అన్నారు తప్పితే ఇది గెలుచుకుంటాడు, గవర్నమెంట్ కోసం చెప్పేసి ఎవ్వరూ చెప్పలేదు. ఓట్లు వస్తాయండి, కొన్ని ఓట్లు ఒక 8% 6% ఓట్లు వస్తాయని చెప్పారు. కానీ ఒకసారిగా అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ లీడర్స్కి వ్యతిరేకంగా యూత్గా పడుతున్నారు. ఈ జనజీవన్ వస్తూ ఉంది, ఫిలాసఫీ అది పనిచేసింది. అక్కడ అనూహ్యంగా గెలిచారు. గెలిచినప్పుడు సంతోషమే. అప్పుడు దానికి ఒక ప్రశ్న వచ్చింది, అగ్ని పరీక్ష వచ్చింది. దానికి 2 సీట్లు తక్కువ వచ్చాయని చెప్పి వస్తే అప్పుడు మేము ముందే మాట్లాడుకున్నాం. మన డిఎంకేతో సావాసం ఉన్నా కూడా చెప్పచ్చు, కానీ గవర్నమెంట్ ఫార్మేషన్కి వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు అనేది మా డైరెక్షన్. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో భక్తుల కోలాహలం నెలకొంది. ఈ జాతరలో అబ్బాయిలు అమ్మాయిల రెడీ అయ్యి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు జరిగే జాతరకు యువకులు పుష్ప 2 గెటప్లో చీరకట్టును వచ్చి సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటర్ పాస్ అయిన ఓ యువకుడు అందంగా ముస్తాబై అమ్మాయిలా వచ్చి మొక్కు తీర్చుకోవడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అక్కడి ఇచ్చినాడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని బైపాస్ రహదారిలో పాలకొండ జంక్షన్ వద్ద స్పోర్ట్స్ బైక్ అతివేగంగా కారును ఢీ కొట్టడంతో 5గురు మృతి చెందారు.
మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. మహబూబ్ నగర్లోని న్యూ ప్రేమ్ నగర్కు చెందిన 2 కుటుంబాలకు చెందిన వారు కారులో వెళ్తూ పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకునే క్రమంలో అటువైపుగా వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే బైకుపై ఉన్న 2, కారులో ప్రయాణిస్తున్న మరో 3 అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబం సభ్యులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. అదేమైంది, ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు, స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు, టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ నుండి సర్జరీ అవుతుంది అంటారు. ఇప్పుడు 11 గంటలకు. చాలా క్రిటికల్ ఉంది కేసు మొత్తం, చాలా ఘోరం ఉంది. ఏదో ఇలా చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా నాకు పనిష్మెంట్ కావాలి, ఏమన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరు కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడు. మన మామనాథ్ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బైకులు రేస్ చేసుకుంటా వేరే ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. అతి ఘోరమైన ప్రమాదమైంది. ఎన్ని బైకులు ఉన్నాయి? మొత్తం 12 బైకులు ఉన్నాయి. 12 బైకులు ఉన్నాయి. వాళ్ళు అవి మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి. వాళ్ళు బైకులు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. వాళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరి మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము చూపిస్తాం. మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్ గరీబ్ అంటారు, వాళ్ళకు జర న్యాయం ఇప్పిండి మీరు. ప్రెస్ వాళ్ళకు న్యాయం. రోడ్లో జరిగినటువంటి సంఘటన, యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దాదాపు ఇప్పటికే 5 మంది చనిపోయారు, ఇంకా 2-3 కూడా ప్రాణాలతో పుట్టుబిట్టాడుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి, నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందని. ఇంతమంది బైక్ రైడర్స్ ఇంత స్పీడ్ గా టౌన్ లా తిరుగుతున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఉందా లేదా, ట్రాఫిక్ పోలీసు ఉందా లేదా, పోలీసులు ఉన్నారా లేదా, దృష్టి ఉందా దాని మీద? అసలు తెలంగాణ పోలీస్ అంటే రాష్ట్రంలో పెద్ద నెంబర్ 1 పేరు ప్రతిష్టలు ఉండేది. 2 సంవత్సరాలు భ్రష్టు పట్టిపోయింది అంతా. అవినీతి అధికారులు కొంతమంది చేరి మంచి పని చేసేటోళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నట్లు మరి, ఇసుక లారీల మీద ఉన్న శ్రద్ధ, భూముల సెటిల్మెంట్ల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళ మీద వీళ్ళ మీద పడి పీక తినడం తప్ప ప్రజల ప్రాణాలు పోతాయి, ఏం జరుగుతుందనేది కనీసం దృష్టి ఉందా? బైపాస్ లో కానీ, మెయిన్ రోడ్ లో కానీ, జడ్చర్ల నుంచి మారునార్ వరకు 78 మంది చనిపోయారు. గతంలో చిన్న రోడ్డు ఉండే, కోవిల్లో పెద్ద రోడ్డు చేసినాం. రోడ్లు వెడల్పు, డివైడర్లు, లైటింగ్ ఇంత అద్భుతంగా నిర్మించి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మీరు చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయినాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ టెండర్ అయిపోయింది, అక్కడక్కడ పోల్ పెట్టింది అంతే. ఎలక్షన్ కన్నా ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటించారు. ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని పునఃప్రతిష్ఠించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు సోమనాథ్లో రోడ్డు షోను ప్రధాని నిర్వహించారు. और उन्हीं का ये संकल्प था जो सरकार देने की बात है। केंद्र में एक सशक्त सरकार है, सशक्त। अद्य ब्रह्मणो द्वितीये सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः धूम्रकेतुर्गणाध्यक्षो सोमनाथ का दर्शन कर रही है। प्रधानमंत्री महापूजा में शामिल है, पूरे विधि विधान के साथ, वैदिक मंत्रोच्चार के साथ आज को याद दिला रही हूँ। बिल्कुल निश्चित तौर पर। और इस मंदिर की जब हम ओम त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च त्रायुधम त्रिजन्म पाप संहारम एकबिल्वम शिवार्पणम भगवते सांब सदा शिवाय नमः वृषभध्वजाय नमः बिल्वपत्राणि समर्पयामि। तो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता
मुखाकर्षण आय ओम मधुवातारितायते मधुक्षरन्ति सिन्धवाः यामि ओम नमस्ते रुद्रमन्यौ नमो नमः भवे भवे नाति भवे भवस् గుజరాత్లోని సోమనాథ్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత ఆధ్యాత్మిక శక్తి మరియు సాంస్కృతిక చైతన్యాన్ని ఈ అమృతోత్సవం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. 1998 మే 11న ఇదే రోజు పొఖ్రాన్లో అణు పరీక్షలు చేపట్టనున్నారు. ఈ పరీక్షలు చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని మోదీ తెలిపారు. आज का दिन एक और वजह से भी विशेष है. 11 मई 1998 यानी आज के ही दिन देश ने पोखरण में परमाणु परीक्षण किया था. देश ने 11 मई को पहले 3 परमाणु परीक्षण किए. हमारे वैज्ञानिकों ने भारत के सामर्थ्य को, भारत की क्षमता को वैज्ञानिकों ने दुनिया के सामने रखा. दुनिया में तूफान आ गया. भारत, उसकी ये हैसियत, ये कौन होता है भारत जो परमाणु परीक्षण करे? और दुनिया की आंखें लाल हो गई. दुनिया भर की शक्तियां भारत को दबोचने के लिए मैदान में उतरी. अनेक प्रकार के बंधन लग गए. आर्थिक संकट की संभावना. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో పెరంబూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ ఎంపీ కురుప్పయ్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ప్రొటెం స్పీకర్ సంక్షిప్త పరిచయ ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ సభ్యుడిగా తొలుత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు ఎన్ ఆనంద్, ఆదవ్, అర్జున సహా మరో 9 మంది మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తర్వాత డీఎంకే శాసనసభాపక్ష నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకే నేత ఎడప్పాడి కె పళనిస్వామి, డీఎంకే నేత ఓపన్నీర్ సెల్వం కూడా ప్రమాణం చేశారు. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட எடப்பாடி கே பழனிசாமி என்னும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் கடவுரிய சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பட்ட உதயநிதி ஸ்டாலின் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும். టీవీకే మంత్రి కీర్తన తన ఎమ్మెల్యే గెలుపు ధృవీకరణ పత్రాన్ని తొలుత తమిళనాడు అసెంబ్లీకి తీసుకురాలేదు. ఈ కారణం ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి ఇచ్చిన సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో ఆమె ప్రమాణ స్వీకార ప్రక్రియ నిలిచిపోయింది.
దీంతో ఆమె కొద్ది సమయం తర్వాత ఆ పత్రాన్ని సమర్పించి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பெற்ற சா கீர்த்தனா என்னும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையையும் நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் கடவுளறிய உறுதி கூறுகிறேன். சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பெற்ற சா கீர்த்தனா என்னும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள తమిళనాడు సీఎం విజయ్ కేబినెట్లో సీనియర్ మంత్రి సెంగోట్టన్ గురించి ఆసక్తికర అంశం చర్చకు దారితీసింది. ఆయన షర్ట్ జేబులో మాజీ సీఎం జయలలిత ఫోటో ఉండటమే అందుకు కారణం. నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం సమయంలోనూ జేబులో ఆమె ఫోటో కనిపించింది. 2012లో జయలలిత హయాంలో సెంగోట్టయన్ రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆమె ఫోటోను జేబులో పెట్టుకోవడానికి టీవీకి అధినేత విజయ్ కూడా అంగీకరించడం విశేషం. மாண்புமிகு திரு ப வெங்கடரமணன். இந்திய நாட்டின் இறையாண்மையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் கடவுளறிய உறுதி கூறுகிறேன். తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన నటుడు విజయ్ ప్రభుత్వానికి తొలి రాజకీయ సవాల్ ఎదురైంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే మంగళవారం జరగనున్న స్పీకర్ ఎన్నికను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీవీకే ప్రభుత్వానికి పోటీగా డీఎంకే తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించింది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత ఆర్ చక్కరపాణిని డీఎంకే తమ స్పీకర్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మంగళవారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు విజయ్ ప్రభుత్వ స్థిరత్వానికి తొలి పరీక్షగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్పీకర్ ఎన్నికల సమయంలో కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ లేదా ఓటింగుకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రభుత్వ బలాన్ని పరీక్షించాలని డీఎంకే వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.